అధ్యక్షుడు. ఆయన ఏం మాట్లాడినా మనందరి మీద ప్రభావం పడుతుంది కదా! అది ఆలోచించుకుంటే మంచిది. యెస్. రైట్. మనము ఒక్కసారి విజయభాస్కర్ గారితోటి మాట్లాడదాం. సీనియర్ నాయకులు వారు. విజయభాస్కర్ గారు, అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉంది మీకు. చూసుంటారు. ప్రపంచ రాజకీయాలని కూడా ఎన్నో ఏళ్ళుగా చూస్తూ వస్తున్నారు. గతంలో ఎంతోమంది దేశాధ్యక్షులను చూసుంటారు అమెరికా వైపు నుంచి. అంటే ఇంత డైరెక్ట్గా, ఇంత ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి దేశాధ్యక్షుడు నాకు తెలిసి ఇప్పటివరకు గతంలో లేరు. భవిష్యత్తులో ఉంటారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇంత ఓపెన్గా అయితే స్టేట్మెంట్స్ ఇచ్చినట్లు నాకు గుర్తులేదు. అంటే ఇప్పుడు మరి ఏం మారిందో ఆయనలో, లేకపోతే అదేంటో అర్థం కావట్లేదు. కానీ ఇతర విషయాలు లేకపోతే ఇతర దేశాల పరిస్థితులు అవన్నీ వదిలేస్తే మన దేశం పైన మాత్రం చాలా టార్గెటెడ్గానే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్లు, లేకపోతే సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దేనికంటే ఏదైనా కక్ష సాధింపా, లేకపోతే కేవలం రష్యాతో మనం సానుకూలంగా ఉన్నామనేటువంటి అది ఇష్టం లేకనా? ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి మీకు. అంటే ఇది ఒక ప్రత్యేక సందర్భం అమెరికా దేశానికి. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇయర్. 1776 సంవత్సరం జూలై నెల 4వ తేదీ అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. 249 సంవత్సరాలు పూర్తి చేసి 250 సంవత్సరాలలోకి స్వాతంత్రం వచ్చిన సందర్భం, స్వాతంత్రం వచ్చిన సందర్భం. బహుశా ట్రంప్ 250 సంవత్సరాన్ని ఒక ల్యాండ్ మార్క్ గా భావించాడు. మామూలుగా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. కానీ ఈసారి ఒక కొత్త తరహా యుద్ధాన్ని మొదలు పెడదామని, ఇది చరిత్రలో నిలిచిపోవాలని భావించాడేమో. దీనివల్ల ఎలాగూ యుద్ధాలు తగ్గిపోతున్నాయి. కాకపోతే తాత్కాలికంగా మొన్న 5 రోజుల పాటు థాయిలాండ్, పోతే అది కాంబోడియా యుద్ధం జరిగింది. అలాగే మొన్న మధ్య ఇరాన్తో కొంతకాలం ఆయా దేశాలకి గొడవ జరిగింది. అది సమసిపోయింది. ఇప్పుడు 2 యుద్ధాలే జరుగుతున్నాయి కాస్త ఎక్కువ రోజులుగా. సుమారు 2 సంవత్సరాలు, రేపు అక్టోబర్ 2 సంవత్సరాలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య. అదేవిధంగా 3 సంవత్సరాలు పూర్తవుతుంది ఉక్రెయిన్ రష్యా మధ్య. ఆయుధాలన్నీ నిల్వలు అట్లాగే ఉంటున్నాయి. ఆయుధ ఉత్పత్తుల వల్ల వాళ్ళు పెట్టుబడులు వేస్ట్ అవుతున్నాయి. అవి తుప్పుబడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త తరహా యుద్ధాన్ని మొదలు పెడదాం అనుకున్నట్టున్నాడు ఆయన సుంకాల యుద్ధం ప్రారంభించాడు. సుంకాల సమరభేరి మ్రోగిస్తున్నాడు అనమాట. ప్రపంచ పటంలో అమెరికాకు పెద్ద గుర్తింపు ఉంది. ప్రపంచ పోలీసుగా, పెద్దన్నగా ఆయన్ని అమెరికా దేశాన్ని భావిస్తారు. ప్రజాస్వామ్యానికి చాలా స్ఫూర్తినిచ్చే దేశంగా ప్రసిద్ధి చెందిన దేశం అది. 250 సంవత్సరాల కాలంలో అమెరికాలో అబ్రహాం లింకన్, జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో స్వాతంత్రం వచ్చింది. తర్వాత 50 రాష్ట్రాలతో అది ప్రజాస్వామ్య దేశంగా అప్పటి నుంచి ఘన చరిత్ర వహించిన ఆ దేశంలో ఇంకా అబ్రహాం లింకన్, జిమ్మీ కార్టర్, జాన్ ఎఫ్ కెనడీ, అదేవిధంగా చాలా మంది, మొన్న బరాక్ ఒబామా వరకు ఎంతో మంది యోధులు అమెరికా దేశాన్ని పాలించారు. మరి ఎప్పుడూ లేని విధంగా వాళ్ళు ఏదైనా ఉంటే మిగతా దేశాలకు ఆయుధాలు అమ్ముకున్నారు. అదేవిధంగా ఇంకా ఏమైనా మధ్యవర్తిత్వాలు చేశారు. అదేవిధంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు డైరెక్ట్ గా పాల్గొకుండా ఏవో కొంతమందికి ఆయుధాల పేరుతో, మరి కొందరు మధ్యవర్తిత్వం పేరుతో అమెరికా చాలా దేశాలకి పెద్దన్నగా, ప్రపంచ పోలీసుగా ఉంటూ వచ్చిన సందర్భాన్ని ఈయన వదిలేసి సుంకాల పేరుతో యుద్ధం మొదలు పెట్టాడు. బహుశా ఈ 250 సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళా విశేషాన్ని ఆయన ఈ విధంగా మార్చుకున్నాడేమో అనిపిస్తుంది. నంబర్ 2, ఇప్పుడు అమెరికా ఈయనేదో ప్రపంచాన్ని నేను అలజడికి గురి చేస్తాను, అందరినీ నాకు సలాం చేసే విధంగా, అమెరికాకు మొక్కే విధంగా చేసుకుంటే, అమెరికాలో నేను జాతీయవాదాన్ని రెచ్చగొడితే ఆయన రెండోసారి ఇప్పుడు అధ్యక్షుడు. ఆయనకి ఎలాగో రేపు పోటీ చేసే అవకాశం లేదు. బహుశా తన కుమార్తెనో తన కుమారుడినో ఎవరినైనా పోటీకి దించాలనుకుంటున్నాడేమో. మరి అమెరికన్ చట్టాల ప్రకారం తనకు అవకాశం లేదు. మరి ఆ పరిస్థితుల్లో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో. కానీ అమెరికా ప్రజలు చాలా తెలియగలడు. మొన్న రెండోసారి ఆయనకి అవకాశం ఇవ్వడంలో ఆ జాతీయవాదం బలంగా వినిపిస్తున్నాడు కాబట్టి చూద్దామని అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికాను చాలా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అమెరికా వినియోగదారుల మీద తీవ్రమైన ప్రభావం పడబోతున్నాయి. ఇప్పుడు మన దేశం వరకు వస్తే రేపు 7వ తేదీ వరకు షిప్మెంట్ అయినవన్నీ రేపు అక్టోబర్ 5 లోపు అమెరికా దేశంలో
అమెరికా ఓడరేవులకు చేరితే ఈ 25% సుంకం విధించమని చెప్పారు. అంటే అక్టోబర్ 5 తర్వాత చేరిన వాటికే సుంకం విధిస్తాం. అక్టోబర్ 5 లోపు దిగుమతి అయితే అమెరికా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓడరేవులకి అవి చేరితే మన సరుకులు దాని మీద సుంకం విధించబోతున్నారు. అక్టోబర్ 5 తర్వాత వచ్చే సరుకులు మాత్రమే సుంకం విధిస్తామని వాళ్ళు పేర్కోవడం జరిగింది. అట్లాగే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏదో మనం రష్యా నుంచి చమురు నిల్వలు చమురంతా మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని దానికి ప్రతీకారంగా జరిమానా విధిస్తామని చెప్పాడు. అయితే నిన్న ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అది కూడా మినహాయింపు ఇచ్చినట్టున్నాడు. జరిమానా ఏమి విధించలేదు. కాకపోతే ఈ సుంకాలు 25% తను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడు. అదేవిధంగా మరి ఇంకా మనకంటే పేద దేశాలైన లావోస్, మయన్మార్కి 40% సుంకం విధించాడు. అదేవిధంగా పాకిస్తాన్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 29% 19 చేశాడు. అదేవిధంగా సంపన్న దేశమైన జపాన్ 15% ఇచ్చాడు. 15% ఇచ్చాడు జపాన్. అదేవిధంగా మళ్ళా శ్రీలంక పోతే పాకిస్తాన్తో పాటు శ్రీలంక 20% ఇచ్చాడు. అదేవిధంగా మలేషియా, అదేవిధంగా మారిషస్ ఆ దేశాలకి 20% ఇచ్చాడు. పాకిస్తాన్కి 19% ఇచ్చాడు. 40% ఏమో మయన్మారు పోతే లావోస్కి ఇచ్చాడు. ఈ విధంగా ఇంకా 69 దేశాలను ఆయన పరిగణలోకి తీసుకుని ఉన్నాడు. వీటన్నిటి మీద సుంకాలు టోటల్గా ఐక్యరాజ్య సమితిలో నమోదైన దేశాలు 194 అనుకుంటాను. ఈ 194 దేశాల మీద సుంకాలు విధించి ఒక కొత్త తరహా వాణిజ్య యుద్ధానికి ఆయన తెరలేపడానికి ముందుకు వచ్చిన సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆయన ఏదో ప్రపంచాన్ని నేను చేస్తున్నాను అనుకుంటున్నాడేమో, కానీ తన దేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది. తన దేశంలోనే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. తన దేశంలో నిరుద్యోగం బాగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగం తగలవేస్తుంది. అదేవిధంగా అక్కడ జీడిపి, అక్కడ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు 2% వచ్చే సంవత్సరానికి 25-26కి 2% జీడిపి అనుకుంటే అది దాని ఈ సుంకాల ప్రభావం దాని మీద కూడా భారీ ఎత్తున పడే అవకాశం ఉంది. అలా వినియోగదారుల ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. అదేవిధంగా నిరుద్యోగత 4%కి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా అనేక సర్వే సంస్థలు సర్వే చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక రకంగా ప్రాథమిక దశ. ఇవన్నీ కొలిక్కి రావాలంటే మనం చర్చించుకునే విషయాలు పూర్తిగా అవగాహన రావాలంటే ఇంక కొంత కాలం గడిస్తే కానీ వీటన్నిటి మీద పూర్తి అవగాహన అందరికీ రాదు. అదేవిధంగా వీళ్ళకి అపోజిషన్ పార్టీ ఉందే, బైడెన్ పోతే బరాక్ ఒబామా ప్రాతినిధ్యం వహించే పార్టీ వాళ్ళు కూడా సబ్దుగా అంతా స్టడీ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ ప్రపంచ మీడియాలో పెద్దగా వాళ్ళ నుంచి ఏం స్టేట్మెంట్స్ రావడం లేదు. ఇవన్నీ వాచ్ చేస్తున్నట్టుంది. కాబట్టి మనం వీటన్నిటిని పరిగణలో తీసుకోవాలా. మరి భారత్ మీద ఆయనకి ప్రత్యేక మీరు ఇందాక ప్రస్తావించారు. భారత్ మీద ఏంటి ఆయన ప్రత్యేక కోపం అని ఏం లేదు. మనది పెద్ద 135-140 కోట్ల జనాభా ఉన్న దేశం. ఇది ప్రపంచంలో పెద్ద పాపులారిటీ ఉన్న దేశం, పాపులేషన్ ఉన్న దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మేము ప్రజాస్వామ్య దేశమే కదా, మాది ప్రజాస్వామ్య దేశం. వీళ్ళు మాతో చట్టా పట్టాలు వేసుకోకుండా మొన్నటిదాకా కమ్యూనిస్ట్ కంట్రీగా ఉన్నటువంటి సోవియట్ల దేశం ఇప్పుడు ఏ యుద్ధాన్ని ఫాలో అవుతున్నారో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా రష్యా ఉన్నప్పుడు వీళ్ళు రష్యాతో ఎల్లకాలం ఎందుకు సహవాసం చేస్తారు, మమ్మల్ని పూర్తిగా నమ్మట్లేదు అనేది ఉంది. మొదటి నుంచి అమెరికాతో మనకెంతగా, మొదటి నుంచి రష్యాతోనే మనకి సామరస్యం ఉంది. ఉదాహరణకి ఇందాక రామ్మోహన్ రావు గారు వివరించినట్టు మొన్న జరిగిన ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంలో ఆ చమురు విషయానికి వచ్చేటప్పటికి రష్యా వాళ్ళు మనల్ని ఆయన వచ్చాడు, వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా భారతదేశానికి వచ్చి మోడీని కలిసిపోయేటప్పుడు ఆ సమయంలో మనకి చమురు దిగుమతులకు సంబంధించి వాళ్ళు మనకు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తామన్నారు. ఆ మేరకు తక్కువ ధరకి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా వస్తువు తక్కువ ధరకి వస్తే సహజంగా అంటే అక్కడే ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. అదేవిధంగా అమెరికా రేట్లు ఎక్కువ ఉన్నాయి, రష్యా రేట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి మన పరిస్థితుల దృష్ట్యా మనం రష్యాతో ఉన్న పాత సంబంధాల వల్ల వాళ్ళ డిస్కౌంట్ అందుకని రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది ఆయన ప్రతీకారంగా తీసుకొని దాని మీద ఏదో జరిమానా విధిస్తా ఉన్నారు. ఎందుకో మళ్ళీ మనసు మార్చుకొని నిన్న ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఆ విషయాన్ని పొందుపరచలేదు. కాబట్టి
ఈ భారతదేశం మీద ఏంటంటే రష్యాతో చెలిమి చేయడం అనేది ఆయనకి మొదటి నుంచి అమెరికా వాడికి ఎప్పుడూ ఇష్టం లేదు. మధ్యలో ఇటీవల 2021, 2025 మధ్య కూడా 18% మన ఉత్పత్తులు ప్రపంచంలో మనం చేసిన 100% ఉత్పత్తుల్లో 18% అమెరికాకే మనం ఎగుమతి చేస్తున్నాం. 2021, 2025 మధ్య 18%. అదే అమెరికా నుంచి మనం 2021, 2025 మధ్య కాలంలో మనం 6.22% మాత్రం దిగుమతులు చేసుకున్నాం. ఆ విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలా. ఇటీవల మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పటి నుంచి అమెరికాతో కొంత సంబంధాలు కొంచెం డెవలప్ అయినాయి. మనకి అంతకుముందు పెద్దగా సంబంధాలు ఉండేవి కాదు. ఇందిరాగాంధీ టైంలో మనకి ఎప్పుడు పెద్ద అమెరికాతో సంబంధాలు లేవు. రాజీవ్ గాంధీ టైంలో కూడా పెద్దగా సంబంధాలు లేవు. ఓన్లీ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వాళ్ళు ఏదో మొత్తానికి సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి సరికొత్త ప్రపంచాన్ని, భారతదేశాన్ని ఆవిష్కరించాలనుకుని ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో అమెరికాతో చెలిమి ప్రారంభించారు. ఆ చెలిమి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఈ వాణిజ్య యుద్ధాలతో, ఈ సుంకాల ప్రభావంతో మరి భవిష్యత్తులో ఎలా ఇది రూపుదాలుస్తుందో వేచి చూడాలి. ఓకే, రైట్ అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి.